రైట్, వెల్కమ్ టు సత్య న్యూస్. మనం ఇప్పుడు నల్గొండ జిల్లాలో ఉన్నాము. నల్గొండ జిల్లా వ్యాప్తంగా చూస్తున్నట్టయితే మరి ఎన్నికల హోరు మామూలుగా లేదు. ప్రతి డివిజన్లో మరి కార్పొరేటర్ అభ్యర్థులు ఒకరికొకరు ఏమాత్రం తీసుకోకుండా బరిలో ఉన్నారు. ప్రస్తుతం మనం 47వ డివిజన్లో ఉన్నాము. 47వ డివిజన్ నుంచి మరి అబ్బగోని కవితా రమేష్ గారు బరిలో ఉన్నారు కార్పొరేట్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి. మరి వారు ప్రచారంలో ఎలా ముందుకెళ్తున్నారో వారిని అడిగి తెలుసుకున్నాం. మేడం చెప్పండి, ప్రచారం ఎలా జరుగుతుంది మేడం ఇక్కడ? నా పేరు అబ్బగోని కవిత. నేను 47వ డివిజన్ నుండి కార్పొరేటర్గా పోటీ చేస్తున్నాను. నాకు టికెట్ ఇచ్చిన మంత్రివర్యులకి ప్రత్యేక ధన్యవాదాలు. మా వార్డు నుంచి చాలా రెస్పాన్స్ ఉందండి. గతంలో మేము 2005లో మా సార్ పోటీ చేసి గెలవడం జరిగింది. 14లో మళ్ళీ నాకు ఛాయిస్ వచ్చి నేను గెలిచిన. అప్పుడు నాకు వార్డు ప్రజలతో సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు 19లో మళ్ళీ నా భర్త అబ్బగోని రమేష్కి టికెట్ ఇచ్చి భారీ మెజార్టీతో గెలిచారు. ఇంకా 15 సంవత్సరాల నుండి మేము రాజకీయంగా ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరితో మంచి పరిచయాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తామని మాటిస్తున్నాం. సో గతంలో చూసినట్టయితే మరి మీ సార్ మన మున్సిపల్ వైస్ చైర్మన్గా కూడా ఉన్నారు. సో తర్వాత చైర్మన్గా కూడా కొంతకాలం ఆపద్బాంధవుడిగా కొనసాగారు. సో ప్రస్తుతం ఈ డివిజన్లో ప్రజలు మీకేమైనా చెప్తున్నారా? అంటే మీరు ఈసారి గెలిస్తే మాకు అది చేయండి ఇది చేయండి అని అలాంటి హామీస్ ఏమైనా మీకు వస్తున్నాయండి. వాళ్ళకి ఉన్నది ఏంది, ఇండ్లు పెట్టియమని అడుగుతున్నారు. ఇక్కడ సతీష్ నగర్లో అయితే ఇండ్లు లేని వాళ్ళు ఉన్నారు చాలామంది. ఇండ్లు పెట్టియమని, కొంతమంది పెన్షన్స్ పెట్టియమని అడుగుతున్నారు. రేషన్ కార్డులు అంటే ఆల్మోస్ట్ అందరికి ఇప్పించినాం. ముఖ్యంగా అడిగినవి పెన్షన్స్, ఇండ్లు అడుగుతున్నారు. తప్పకుండా చేస్తాం, ఆ పనులు కూడా చేస్తామని చెప్పుకుంటాం. రైట్ మేడం, మనది మున్సిపల్ నుంచి కార్పొరేషన్గా అయింది. మరి కార్పొరేషన్ ఎన్నికల ప్రచారాలు అయితే చూస్తున్నాము. సో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మీరు? గతంలో కంటే ఇప్పుడు ఇంకా భారీగా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రజెంట్ రూలింగ్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి నుంచి కొత్త నిధులు తెచ్చుకొని డెవలప్ చేస్తారు. కాబట్టి అందులో అబ్బగోని రమేష్ కష్టపడి తను మంచి పేరు తెచ్చుకున్నారు. గతంలో వారు మాకు ఇంటికి ఎవ్వరూ ఫోన్ చేయని, ముఖ్యంగా హెల్త్ విషయంలో అబ్బగోని రమేష్ ఒక సొంత ఇంటి కొడుకులాగా, ఒక సొంత బంధువులాగా వెమ్మటే వచ్చేసి తను రెస్పాండ్ అవుతాడు. మనకు కావాల్సింది ఏంది, హెల్త్ విషయమే కదా మెయిన్. హెల్త్ ఒకటి, ఏదైనా పనులు కావాల్సిన ఒక ఇల్లు అందుబాటులో ఉంటారు. ఆయన ఉదయం 5:30కి లేచి వచ్చి టిఫిన్కు మళ్ళీ వస్తానికి 10 గంటల అప్పటి వరకు ఉదయం మాకు వాకింగ్ ఆయన ఇంటిల్లు తిరుగుకుంటూ వాకింగ్ చేసుకుంటూ మందలు ఇచ్చుకుంటూ వెళ్తూ ఉంటారు. ఆ విధంగా మా ఇంటి సభ్యుల్లాగా తను వర్క్ చేస్తున్నాడు. వర్క్ అనేది వర్షిప్ లాంటిది. వర్క్ చేసే వాళ్ళకు ఎప్పుడు ప్రాధాన్యత ఉంటుంది, భగవంతుని కృప కూడా ఉంటుంది. ప్లస్ ఏంటంటే రూలింగ్ గవర్నమెంట్ ఉంది. తను ఏ విధంగా ఉన్నా అద్భుతంగా భారీ మెథడ్కి వస్తారని మాకు ప్రగాఢ విశ్వాసం ఉన్నది. సో ఈ డివిజన్లో మరి వీళ్ళు కనుక కార్పొరేటర్ అభ్యర్థిగా గెలిస్తే ఎలాంటి అభివృద్ధి చేస్తారని మీరు అనుకుంటున్నారు? ప్రస్తుతం వాళ్ళు ఈ వార్డు నుంచి సతీష్ నగర్ 47వ డివిజన్ కార్పొరేట్ అభ్యర్థిగా కవిత గారు పోటీ చేస్తున్నారు. గతంలో అన్నగారు వైస్ చైర్మన్గా చేశారు. అభివృద్ధి పనులన్నీ మాకు తెలుసు. గడప గడపకు మేము వెళ్తుంటే మీరు ఎందుకు వస్తున్నారు, మాకు తెలుసు కదా అని అంటున్నారు. స్వచ్ఛందంగా మేము వస్తాము, మేము వేస్తాము, 10 మందితో వేస్తాము. మేము గెలుపు మెజార్టీ రావడమే కాదు, మ్యాజిక్ ఫిగర్ కూడా తెస్తామని వాళ్ళు హామీ ఇస్తున్నారు. చాలా ఉత్సాహంగా ఉన్నారు ప్రజలు. మనకు పనిచేసే నాయకుడు కానీ నాయకురాలు వస్తేనే మనకు పని అవుతుందని వాళ్ళు అంటున్నారు. ముఖ్యంగా వాళ్ళకి కావాల్సింది ఇల్లు. ఉండడానికి ఇల్లు లేదు, మాకు గత ప్రభుత్వంలో ఇల్లు లేవు, కాబట్టి మీరు వస్తే మాకు ఇల్లు వస్తుందన్న సంతోషంతో వాళ్ళు ఉన్నారు. గవర్నమెంట్ నుంచి పథకాలు అమలు అయ్యేలాగా మనం డైరెక్ట్ వెళ్ళలేం కాబట్టి మన నాయకురాల నుంచి మనం వెళ్తామని వాళ్ళకి నమ్మకం అనేది ఉన్నది. మళ్ళీ మేము చేస్తామని కూడా హామీ ఇస్తున్నారు. మా యొక్క 47వ డివిజన్ అభ్యర్థుల యొక్క ఉత్సాహాన్ని కూడా వాళ్ళకు ఒక బలం లాగా ఉంది. ఎప్పుడు మేము వెళ్ళి ఎప్పుడు అడిగి ఎప్పుడు వీళ్ళకి పథకాలు చేస్తే బాగుండని వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. మేము కూడా అలాగే వాళ్ళకి ఉత్సాహంతో భగవంతుడి కృపతోటి అత్యధిక మెజార్టీతోటి గెలుపొంది మాకు పథకాలు చేకూర్చేలాగా ఉండాలని మేము ఈ 47వ డివిజన్ నుంచి అభ్యర్థిగా కోరుచున్నాము. ఆ హస్తం గుర్తుపై ఓటు వేసి కవిత గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుచున్నాము. 47వ వార్డు నుంచి అబ్బగోని కవిత పోటీ చేస్తున్నారు కార్పొరేటర్గా. తను ఏ పనులైనా చేయడానికి ముందుకొస్తుంది, చేస్తుంది కూడా. ఆమె మాకు ఇస్తుంది. చేశారండి, అన్నీ చేశారు. మోరీలు కానీ, పెన్షన్స్ కానీ, రేషన్ కార్డ్స్ కానీ అన్నీ అందుబాటులో, హాస్పిటల్ సమస్యలు కూడా మనకు చేస్తూ వస్తారండి. అబ్బగోని రమేష్కి ఒక ఫోన్ కొడితే చాలు వచ్చేస్తారు. ఒక ఇంటి వ్యక్తిగా వచ్చేస్తారు, వచ్చి మనకు ఏదైనా అందుబాటులో ఉండి చేస్తారు.
దానికి ఎలాంటి ఇబ్బంది లేదు. జనాలు కూడా అదే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మేము ఈసారి అన్ననే గెలిపించుకుంటాం అనేది వాళ్ళలో మా సతీష్ నగర్ మొత్తం వాళ్ళు బాగా సంతోషంగా ఉన్నారు. వాళ్ళు కూడా ప్రతి ఓటు ఇంటి గడప గడప ఓటు మా అన్నకే ఇస్తాము. అన్నకే వేసి కంపల్సరీ మా వదినని గెలిపించుకుంటాము. గెలిపించుకున్న తర్వాత ప్రతి పనులు మేము వదినతో చేయించుకుంటాము. అన్నైనా వదినైనా ఒకటే మాకు. వదినలాగా ఉంటారా వీళ్ళు ఇక్కడ? అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉంటారా? మా ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉంటారు వాళ్ళు. ఏదైనా కూడా వాళ్ళు చేయడానికి వాళ్ళకి ముందుకు వస్తారు. ఏదైనా చేస్తారు కూడా, హామీ ఇచ్చిర్రు చేస్తారు. మాకు ఎలాంటి ఇబ్బందులు కానీ ఏది కానీ ఉండదు. ప్రతి ఒక్కటి వాళ్ళు చేస్తారు. రైట్, చూస్తున్నాం కదా మరి ఇక్కడ 47వ డివిజన్ నుంచి ఖచ్చితంగా అధిక మెజారిటీతో గెలిపించుకుంటారంట. ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఒక అన్న వదిన అని వీళ్ళు వరుసలతో పిలుచుకుంటున్నాను. ఇది చూస్తే కనుక నిజంగా ఆయన ఎప్పుడు అందుబాటులో ఉంటారేమో అనిపిస్తుంది. మార్నింగ్ టైం 8 o'clock ఇంట్లో నుంచి బయలుదేరి వాకింగ్ చేస్తూ 10 వరకు మొత్తం డివిజన్ అంతా కలియ తిరుగుతూ ప్రతి ఒక్కరి సమస్యల్ని తెలుసుకొని వాటికి పరిష్కారం చేస్తారట. సో మరి నల్గొండ నుంచి కెమెరామెన్ శంకర్తో స్రవంతి, సత్య న్యూస్, నల్గొండ జిల్లా.